చెత్త మొత్తం ఏడే ఉంటుందండి. ఇక మేమే శుభ్రం చేసుకోవాలి, మేమే తీసుకోవాలి. వృద్ధాపించే లేదు. నాకు 73 ఉన్నాయి. నాకు వయసు. పైపు లైన్లు కావాలి. మా ఏరియాలో డ్రైనేజీ సమస్య ఉంది, వీధి లైట్ల సమస్య ఉంటుంది. లేదు, కరెంట్లు లేవు. 25 ఏళ్ళ కాలనీ పుట్టి ఇప్పటికే కాలనీలో తాగడానికి మంచి నీళ్లు లేవు, తాగడానికి ఉప్పు నీళ్లు లేవు. ఒక్క పంపు మా బతుకులు చూస్తే అసహాయంగా ఉంటుంది మాకే. మరి పేదోళ్ళకి నాబోడడానికి ఏముంది? ఏం చేస్తున్నారు? నాకు ఒక మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఓపు ఉండోళ్ళు ఉంటారు, ఓపు లేనోళ్ళు ఉంటారు. అయినా పైపులు వేసామని చెప్పని పేరుకి కాలనీలో బంజారా నాయక్ కాలనీలో 4 వేసారు పేరుకి. వేసారు కానీ తర్వాత మాకు ట్యాంకీలు పంపులు బిగించింది లేదు, వేసింది లేదు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. అదేమంటే ఆ డబ్బులు కట్టాలి, ఈ డబ్బులు కట్టాలి, ఆడకపోండి ఏడకపోండి అంటున్నారయ్యా. మాకైతే మడికి నీళ్లు లేవు, ఇబ్బందులు పడుతున్నాం. మేము పనులకి వెళ్ళే వాళ్ళమి, మేము రెక్కల మీద బతకాలి. మేము ట్యాంకీ కాడికి ల్యాండ్ కొట్టుకొని అనుకునే మాకు పంపులు కావాలి. మేము మొంగలది గత 6 నెలలు 7 నెలల నుంచి వాటర్ లీక్ అయ్యి ఆ రోడ్ అంతా బాగా గోతులా పడిపోయింది. పొద్దున కూడా మార్నింగ్ కానీ సాయంత్రం కానీ ఆటోలు స్కూల్ పిల్లలు వేసుకుని ఆటోలు వస్తున్నాయి. అవి 2-3 సార్లు పడపోయినాయి. దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. వాటర్ అయితే వృధాగా పోతున్నాయి. వృధాకారంగా వాటర్ పడుతుంటే ఏమొస్తాయండి? అవి మంచినీళ్ళు, మంచి మున్సిపల్ వాటర్. చాలామందికి చెప్పి చూసాము కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి దారి వాళ్ళు. ఈ రోడ్డు కూడా అంతే, పోయారు వదిలేసేసారు. డస్ట్ అయితే రోజుకి కనీసం రోజుకో ట్యాబ్లెట్ వేసుకోవాలి డస్ట్ వల్ల. ఏంది కొట్లు పాడైపోతున్నాయి, ఇల్లు నిండా దుమ్ము, రోడ్డు పట్టించుకున్నవాడే లేడు. ఈ కాలువలకు శుభ్రంగా రారు, నెలకు ఒకసారి వస్తారు. పోయిన జనవరి 1కి వచ్చారు కాలువలు తీయడానికి, మళ్ళీ ఈ మధ్య వచ్చారు. కుప్పలకి రారు, వారానికి ఒకసారి వస్తారు. చెత్త పోయడానికి బయట చోట్లేదు, స్థలం లేదు. ఇక్కడ ఉండే చెత్త అంతే కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. చిన్నపిల్లలు, దోమలు. పోల్స్ కూడా 2-3 పెంచాలా, ఇంకా ఎక్స్ట్రా పోల్స్ మాకు సాగట్లా. హైట్ పెంచాలా, వైరింగ్ అనేది కనీసం ఒక పోల్ ఉంటే దానికి కనీసం 20 మెంబర్స్ హౌస్ అనేది దానిలో వైండింగ్ ఎక్కువైపోతుంది. అవి ఒక్కొక్కసారి కనెక్షన్ ఎక్కువైపోతుంది, ఇబ్బంది అయిపోయి స్పార్క్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ కరెంటు ఇల్లు చూడు అంత ఇల్లు మీద పడుతున్నాయి. ఇల్లు మీద ఇల్లు వేసుకోవాలి, ఇంకో 2వ స్టేర్ వేసుకోవాలంటే మొత్తం వైర్లు ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు, ముఖ్యంగా వీధి లైట్లు కాస్త 6 దాటిన తర్వాత చీకటి ప్రారంభమైతే నడవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి వీధి లైట్ల సమస్య ఉంటుంది. ఏదైనా వాహనాలు అటు ఇటు వచ్చేటప్పుడు కాస్త వృద్ధులు రోడ్డు దాటాలన్నా కానీ కొంచెం వెలుతురు చూసుకోనో ఎవరి సాయంతోనో రోడ్డు దాటాల్సిన పరిస్థితి వస్తుంది. సంవత్సరాలైంది. 25 సంవత్సరాల నుంచి మనకి బీఫారాలు అనేది కనీసం 120 ఇళ్ళు గడపలు ఉంటే దాని కనీసం 30-40 ఇళ్ళు
ఊరికే వచ్చినాయి. మిగతా 80-90 పట్టాలు అట్టాగే ఉండిపోయింది. పట్టాలు కాదు కదా, కనీసం బీఫారం కూడా రాలేదు. ఆ బీఫారం వస్తేనే మనకి ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి అందరు పూరి గుడిసెలే. మేము ఎక్కడికి వెళ్తాం, ఇక్కడ పనులు చేసుకునేవాళ్ళం, ఇక్కడ సెంటర్లో ఉండేవాళ్ళం, పిల్లలకు బళ్ళేంటి పనులేంటి అందరు ఇక్కడ చేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. ఎక్కడికో వెళ్ళమంటే ఎట్లా వెళ్తారు? ఎక్కడో ఊరు చివరిలో ఇస్తారు. మేము ఎక్కడ ఉంటామండి? మాకేమైనా బళ్ళు ఉంటాయా? మంచి ఉంటుందా చెడు ఉంటుందా? మా ఛార్జీలకు వస్తాయా? ఇక్కడ పనులు చేసుకుంటాం, ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ స్కూళ్ళు అంతా. ఇక్కడైతే 20 ఏళ్ళ నుంచి ఉంటే ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయాల్సింది పోనిచ్చి ఇళ్ళు లేపిచ్చేస్తాం, ఎక్కడో ఇస్తాం ఉండండి అంటారు. గ్యాస్ లేవు, ఒక కాలు పక్కన పూలు పెట్టుకుని వంట చేసుకుంటున్నాము. గ్యాస్ మాత్రం లేవు. ఈ ఎవరికి లేవు. బయట పొద్దున వండుకుంటాం, సాయంత్రం నీళ్ళు పెట్టుకుంటాం. పైపులు పగిలిపోయినాయి. వాళ్ళు బాగు చేయటానికి రామంటే రావట్లేదయ్యా. మా పరిస్థితి అట్టుంది. ఎందుకు తెచ్చారని మాట్లాడేది తప్ప కనీసం చూసి పలానా టాబ్లెట్ పలానా ఇవ్వాలి, సలైన్ ఇప్పియాలి, సలైన్ ఎక్కియాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు లేడని వాస్తవంగా లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు వెళ్దాం పండి, లోపల ఫోన్లు మార్చుకునే వాళ్ళు ఉన్నారు తప్ప పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. వాస్తవంగా కనీసం పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరన్న లోపల. ఆయాసానికి ఒప్పుకొచ్చేవాళ్ళు కూర్చోలేక సస్తే లోపలికి పంపించడానికి, డాక్టర్ని చూపించడానికి కూడా మమ్మల్ని క్యూలో కూర్చోబెడితే క్యూలో కూర్చున్న వాళ్ళే ఆయాసం వచ్చి మంచినీళ్ళు అల్లాడిపోతున్నారు. మేము మీతో మాట్లాడాలన్నా కూడా మాకు ఆయాసం. గంట నుంచి నువ్వు మరి పసిపిల్లలు నేర్చుకుని కాలంలో పడుతున్నారు. నీళ్ళ సౌకర్యం లేదు. వేసుకొని వెళ్తారు. ఏముందని వీళ్ళందరూ గిరిజనులనేగా తీసి పడేస్తున్నారు. పడేసి ఈ కాలువలు గీలువలు ఇది చెప్పుకుంటున్నా. ఈ కాలువలు గీలు జనాభా ఎంతమంది చస్తున్నారో ఎంతమంది లేదో తెలియదు. ఒక బడా పిల్లలకి వెళ్ళటానికి చదువా, ఒక పార్క్ ఆడుకోవడానికి అన్ని చోట్ల ఉంది. ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే గవర్నమెంట్ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆటోలు దొరకదు ఇక్కడ. ఏముందనే చిన్న పిల్లలకి ఎవరికైనా మా పెద్దోళ్ళకైనా హార్ట్ అటాక్ మాకు వస్తే మాకు ఎవరు దిక్కు? ఇక్కడ అనేది హాస్పిటల్ ఉంటే మాకు దగ్గరలో మంచిది కాదా? మరి గుడి కూడా అంత పెద్దదో చిన్నదో ఉంది. ఎవరు లెక్క చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. 5 సంవత్సరాలు మేము గుడి లేపేస్తాం. హాస్పిటల్ ఇదంతా కట్టేస్తామని వస్తున్నారు, వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు తీసుకొని వెళ్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఎవరన్నా ముందుకు రమ్మన్నా? 60 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను నేను. నా వయసు కానించి వేస్తున్నా. 11వ సంవత్సరం కానించి ఓటు వేస్తున్నా నేను. నాకు ఇల్లే కట్టలేదు. అద్దులు కట్టలేక తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకి బతికిస్తానికే డబ్బు లేదు. నేను ఈ గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి ఈ గుంటూరు పట్టణ సమస్యలు చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని. ఎందుకంటే నేను నా విద్యాభ్యాసం మొత్తం గుంటూరు మా డిగ్రీ వరకు ఇక్కడ చదివాను. ఏసీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ చేయడం జరిగింది. ఆ తర్వాత నా డాక్టరేట్ నేను బాంబే యూనివర్సిటీ నుంచి చేశాను.
గుంటూరు పట్టణంలో ఇప్పుడున్నటువంటి సమస్యలను చూస్తుంటే ఇవి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్యలన్నీ ఈ విధంగా ఎక్యుములేట్ అయ్యి ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు లాంటి చిన్న పట్టణం ఇదేమి చాలా పెద్ద మహానగరం అయితే కాదు. మనం సాధించలేని పరిష్కరించలేటువంటి సమస్యలు మాత్రం కాదు. కనీస వసతులు అంటే మౌలిక వసతులు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలు అవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి. 100 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర ఉన్నటువంటి గుంటూరు మహానగరంలో కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మౌలిక వసతుల గురించి నానా యత్న పడుతున్నారు. కనీస రోడ్లు, ఏ రోడ్లోకి వెళ్ళినా గుంతలతో కూడిన గతుకుల రోడ్లు, డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు, ఓపెన్ డ్రైనేజ్ కొల్లిపడుతూ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అలానే నైట్ టైం స్ట్రీట్ లైట్స్ కూడా చాలా లొకాలిటీస్ లో మీకు వెలుగుతో కనిపించవు. పొల్యూషన్ చూస్తే ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల లంగ్ ఎలిమెంట్స్, ఊపిరితిత్తుల సమస్యలు ఎంతో బాధిస్తున్నాయి. ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల రక్షిత మంచినీరు లేకపోవడం వల్ల డయాలసిస్ కంట్రోల్ ఈ మధ్యన మనం చూసాము. కొంతమంది వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఈ పట్టణంలో మంచినీరు కూడా సరిగా సరఫరా చేయలేకపోతున్నాం. ఇంకో ముఖ్యమైనది, గత 10 సంవత్సరాల నుంచి ఈ మహానగరపాలికకి లోకల్ బాడీ అంటూ లేదు. అంటే ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ప్రజల సమస్యలు ఎవరి దగ్గర చెప్పుకోవాలి, సివిక్ కార్పొరేషన్కి ఎవరు ఆ సమస్యని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తారు, అక్కడ ఎవరు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు అన్న దాంట్లో ప్రజలు సతమతం అవుతున్నారు ఈరోజు. ఎందుకంటే అధికార యంత్రాంగానికి ప్రజలు తగ్గగా చేయడం కాలేదు. ప్రజాప్రతినిధులు, లోకల్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తన సమస్యలు చెప్పుకుంటారో లోకల్ కార్పొరేటర్స్ వెళ్ళి జనరల్ బాడీ మీటింగ్ లో, స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో వాటి గురించి వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తారు. కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన గుంటూరు మహానగరానికి ఎలక్షన్స్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి స్థానిక స్వరాజ్య సంస్థకి ఎన్నికలు నిర్వహించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. దానివల్ల లక్షలాది మంది ప్రజలు వాళ్ళకి కనీస వసతులకు కూడా, కనీస మౌలిక వసతులు కూడా ఉచితులై ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన పూర్తి నిర్లక్ష్యం. ఈ మధ్యన హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మహానగరపాలికకి ఎన్నికలు నిర్వహించమని. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ముఖ్యంగా నా ప్రశాసకీయ అనుభవం, నేను ఐఏఎస్ లో గడించిన అనుభవం నా ప్రత్యర్థులకి ఏ వ్యక్తికి లేదు. ముఖ్యంగా ప్రజల సమస్యల్ని అవగాహన చేసుకోవడంలో, ప్రజల సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవం ఏ ఒక్క అభ్యర్థికి లేవు. నేను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయినా సరే పనులు చేయించగలను, లోకల్ బాడీస్ నుంచి పనులు చేయించగలను, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పనులు చేయించగలను. ఎందుకంటే నాకు ఇస్ బ్యాక్ ఆఫ్ మై పామ్. నేను నా 22 సంవత్సరాల ఐఏఎస్ ప్రస్థానంలో 18 సంవత్సరాలు నేను అర్బన్ డెవలప్మెంట్ పనిచేశాను. అంటే ఎన్నో పెద్ద పెద్ద మహానగరాలకి, మెట్రోపాలిటన్ సిటీస్కి మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ముంబై మహానగరం అందరికీ తెలిసిందే, 140 లక్షల పాపులేషన్. అటువంటి పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండియాకి, భారతదేశానికి ఆర్థిక రాజధాని. అక్కడ అటువంటి రాజధానికి నేను మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేశాను. ఈ రోజు ముంబైలో చూస్తున్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నా వంతు కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది. ఈరోజు అక్కడ చూస్తున్న ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, అక్కడ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అలానే బాంద్రావల్లి సీలింగ్ కానీ, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలివేటెడ్ లైట్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే మెట్రో రైల్ ఎక్కడైనా కట్టారంటే అది ముంబై మహానగరంలో. దానికి ఆర్గ్యుమెంట్ నేను అందేరి టు ఘాట్కోపర్ ఎలివేటెడ్ ఎల్ఆర్టీఎస్ లైట్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా నా హ్యాండ్లోనే దాన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. Please subscribe New Waves